దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, పెద్ద బేస్తవారము ప్రభు భోజన సుస్మరణ ఆరాధనలో పాలు పంచుకుంటూ మరినాడు యేసు ప్రభు దివ్య సత్ప్రసాదమును స్థాపించినటువంటి దివ్య సత్ప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, నూతన ప్రేమ ఆజ్ఞ స్థాపన అను పండుగలను కొనియాడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి దివ్య పూజాబలిలో సంవత్సరం పొడవునా జరిగే దివ్య పూజాబలికి ఈ దివ్య పూజాబలికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటండి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ 12 కుర్చీలు, అంటే 12 మంది అపోస్తుల పాదములను లేదా శిష్యుల పాదములను యేసు ప్రభు కడిగినట్లుగా ప్రతి విచారణ గురువు ఆ విచారణలో ఉన్నటువంటి ఒక 12 మందిని తాను ఎన్నుకొని వారి పాదాలు కడుగుతూ యేసు ప్రభు ఇచ్చిన ఆదర్శమును స్వీకరిస్తూ మేము మీకు సేవకులమని తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటున్నారు, నేను ఇప్పుడు చేయునది మీరెరుగరు, కానీ తర్వాత మీరు తెలుసుకుంటారు. నేను మీ బోధకుడను, మీ గురువును, నేను మీ పాదములు కడుగుతున్నాను. దీని అర్థం ఏంటో మీకు అర్థం కావడం లేదు, కానీ తర్వాత మీరు తెలుసుకుంటారు అన్నారు. దేవుని యందు ప్రియులారా, దాని అర్థం ఏమిటో, దాని పరమార్థం ఏమిటో, అందు దాగి ఉన్న పరమ రహస్యం ఏమిటో ఈ రోజున మనం కొంచెం సేపు ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, సో మన మొదటి ధ్యానాంశం వాషింగ్ ద ఫీట్. ప్రభు 12 మంది అపోస్తుల పాదాలు కడగడాన్ని అర్థం చేసుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఒక నాణెమునకు ఈ మధ్యన కొత్తగా 20 రూపాయల నాణెం వచ్చింది కదా. ఒక నాణెమునకు ఒక ప్రక్కే ఉందనుకో, అది చెల్లుతుందా? అది చెల్లదు. ఒక నాణెమునకు 2 వైపులా ఫ్రంట్ అండ్ బ్యాక్ బొమ్మ బొరుసు ఉన్నట్లుగా మన రక్షణకు కూడా ఒక ప్రక్కే ఉంటే మన రక్షణ సంపూర్ణం కాదు. దేవుని యందు ప్రియులారా, మన రక్షణకు కూడా బొమ్మ బొరుసులాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ లాగా 2 కోణాలు, 2 ముఖ్యమైనటువంటి అంశాలు మన రక్షణలో దాగి ఉన్నాయి. ఆ రెండింటిని ప్రభు ఈ రోజున స్థాపిస్తూ ఉన్నారు. అదే దివ్య సత్ప్రసాదము, అదే గురుత్వము. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య సత్ప్రసాదము, గురుత్వము చాలా ఎంతో క్లోజ్గా ఐక్యమై ఉన్నాయి. There is no priesthood if there is no Eucharist. There is no need of priesthood if there is no Eucharist. దివ్య సత్ప్రసాదమే లేకపోతే గురుత్వమే అవసరం లేదు, గురుత్వంతో పని లేదు. కానీ గురుత్వం లేకుండా దివ్య సత్ప్రసాదం లేదు. సో these two are so closely interconnected. No Eucharist, no priesthood, no priesthood, no Eucharist. గురుత్వం లేకుండా దివ్య సత్ప్రసాదం లేదు, దివ్య సత్ప్రసాదం లేకుండా గురుత్వం లేదు. నాకు ఎలాగుంటుందంటే, భార్యాభర్తలు ఇద్దరు వారు భిన్న శరీరులు కారు, చెప్పండమ్మా, వారు ఏక శరీరులు అన్నట్లుగా ఈ దివ్య సత్ప్రసాదము, ఈ దివ్య పూజాబలి, ఈ గురుత్వము, ఈ గురువులు వారు భిన్నమైన వారు కారు, వారు ఏక శరీరులుగా నేను అర్థం చేసుకుంటున్నాను. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభు ఆ రోజున ఆ యొక్క మేడ మీద గదిలో కడరా రాత్రి విందులో ఏం చేశారో కలవరి కొండపైన అదే చేశారు. ఆ కలవరి కొండపైన ఏం జరిగిందో ఈ బలిపీఠం పైన అదే జరుగుతుంది. దేవుని యందు ప్రియులారా, ఆ కడరా విందులో ఏం జరిగిందో
కలవరి కొండపైన అదే జరిగింది. ఆ కలవరి కొండపైన ఏం జరిగిందో, ఆ కడరా విందులో ఏం జరిగిందో ప్రపంచమంతటా ప్రతి కథోలిక దేవాలయంలో ప్రతి బలిపీఠము పైన అక్షరాల అదే జరుగుతుంది. అదే మన రక్షణ కార్యం, ఇదే మన రక్షణ కార్యం. ఇందులో పాలు పంచుకొనడమే మన తక్షణ కర్తవ్యం. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి దీనిని అర్థం చేసుకోవాలి అంటే ఈనాటి శుభవార్తను ఒక్కొక్కటిగా చదవాలి, ఒక్కొక్క లైన్గా. సమయాన్ని బట్టి మనం చూద్దాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. అది పాస్కా పండుగకు ముందటి రోజు యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదిని గ్రహించెను. ఓకే, ఈ లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, చివరి వరకును ప్రేమించెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, అంటే ఆయన దేవుని నుంచి వచ్చాడు, మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ప్రభు తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఈ కేమ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఈజ్ రిటర్నింగ్ టు గాడ్. దేవుని యందు ప్రియులారా, 3వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. తండ్రి సమస్తమును తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. ఏం చేశారండి? భోజన పంక్తి నుండి లేచి. చిన్న డిమాన్స్ట్రేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. మన యొక్క ఆల్టర్ బాయ్, ఓకే, పరలోకములో తండ్రి సన్నిధిలో దేవునిగా దైవ కుమారుడిగా ఆది నుండి అనాది నుండి ఆయన అలాగే ఉన్నాడు. ఓకే, నెంబర్ 1. ఓకే, ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఆయన తండ్రి వద్దకు వెళ్ళాలని గుర్తించి యేసు భోజన పంక్తి నుండి లేచెను. చెప్పండి అందరూ, యేసు భోజన పంక్తి నుండి లేచెను. దేన్ని వదిలేశాడు? లేవాలంటే దేన్ని వదిలేయాలి? కుర్చీని వదిలేశాడు. అంటే తన దైవత్వాన్ని వీడి ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, కడరా విందులో ఏం జరుగుతుందో, అందులో ఎంత పరమ రహస్యం దాగి ఉందో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ యేసు ప్రభు కుర్చీ నుంచి లేచాడు అంటే తన దైవత్వాన్ని విడిచి మానవుడిగా, మనుష్య కుమారుడిగా, మరియ తనయుడిగా, నజరేయుడిగా మనం రక్షించడానికి మానవ రూపాన్ని అందిపుచ్చుకున్నారు అని దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. నెక్స్ట్ తర్వాత ఆయన అక్కడి నుంచి లేచి హీ బెంట్ డౌన్, ఆయన నేలకు వంగారంట, ఆయన క్రిందకు వంగారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఆయన బెంట్ డౌన్ అంటే హీ కేమ్ డౌన్ అనగా పరలోకము నుండి మనుష్యావతారం ఎత్తడానికై భూలోకానికి వచ్చారు. మరియ తల్లి గర్భములో పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన భూలోకానికి వచ్చాడు. దేవుని యందు బెంట్ డౌన్ అనగా దివిని వీడి భూమికి దిగి వచ్చారు అని అర్థం. ఇది రెండవది. నెక్స్ట్ తర్వాత ఏం చేశారు? మూడవది. దేవుని యందు ప్రియులారా, వాక్యం చెప్తుంది 4వ వచనం, నా తర్వాత చెప్పండి. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డను కట్టుకొని. చూడండి, అబ్బాయి నడుమునకు తుండుగుడ్డను కట్టుకుంటున్నాడు. తుండుగుడ్డ కట్టుకోవడం, నడుమునకు తుండుగుడ్డ కట్టుకొనడం అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో సేవకులు కాదు, బానిసలు యజమాని వస్తున్నాడు అంటే పరుగు పరుగున వెళ్ళి తుండుగుడ్డ కట్టుకొని రెడీగా ఉంటారు. వాళ్ళే చెప్పుల వారిని విప్పుతారు. వాళ్ళ చెప్పుల మోకాళ్ళ వరకు తాళ్ళు ఉంటాయి. చెప్పులు వేసిన మోకాళ్ళ వరకు తాళ్ళు ఉంటాయి. అది ఎప్పడం పెద్ద పని, వేసుకోవడం పెద్ద పని. యజమానులు వేసుకోరు, యజమానులు విప్పరు. అది ఎవరి బానిసలు వచ్చి వాళ్ళే ఆ చెప్పుల వారును విప్పుతారంట. సో వాళ్ళు తుండుగుడ్డను కట్టుకోవడం అంటే ఈ ప్రతి బానిస తుండుగుడ్డ కట్టుకొని చెప్పుల వారిని విప్పి వాళ్ళ కాళ్ళు కడిగి తర్వాత యజమాని ఇంట్లోనికి వెళ్తాడు. సో అలా ఆయన తుండుగుడ్డను కట్టుకున్నాడు అంటే సేవక రూపము దాల్చుతున్నాడు. ఏం చేస్తున్నారండి? సేవక రూపమును
ఆ దైవ కుమారుడు మనుష్యావతారం ఎత్తాడు. మనుష్యావతారం ఎత్తి భూలోకానికి దిగి వచ్చాడు. భూలోకానికి దిగి వచ్చిన ప్రభు సేవక రూపము దాల్చాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ వచనం, ఒక్కొక్క వాక్యం చదువుతున్న 5వ వచనం తర్వాత చెప్పండి. ఒక పల్లెములో నీరు పోసి చెప్పండి. ఒక పల్లెములో నీరు పోసి దేవుని యందు ఒక పల్లెములో నీరు పోస్తూ ఉన్నారు. పల్లెములో నీరు పోయడం అంటే ఏంటి తెలుసా? ఒక్కసారి ఆది కాండానికి వెళ్ళండి. ఆది కాండంలో ఏం జరుగుతుంది? ప్రభు సృష్టిని చేస్తూ ఉండగా నీరంతా ఎక్కడ పడితే అక్కడ ఉంది. ప్రభు ఏమన్నారు? నీరంతయు ఒక దగ్గరికి వచ్చేయాలి అన్నారు. అప్పుడు ఎండిన నేలను భూమి అని, నీరు ఉన్న ప్రాంతాన్ని సముద్రం అని ఆయన పిలిచాడు కదా. నీరంతా ఒక పక్క వెళ్ళిపోయింది, ఒక బేసిన్లోకి వెళ్ళిపోయింది. అనగా సృష్టిని జరిగినప్పుడు, సృష్టిని చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు నీరుని ఒక దగ్గర పెట్టాడు. ఇక్కడ యేసు ప్రభు నీరును ఒక పల్లెములో వేస్తున్నాడు. అంటే ఏంటి తెలుసా? నూతన సృష్టిని చేస్తూ ఉన్నారు. ఏంటండి? అక్కడ సృష్టి, ఇక్కడ నూతన సృష్టి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత వాక్యంలో మనం చూద్దాం 5వ వచనం. తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. దేవుని యందు తర్వాత ఏం చేస్తున్నారంటే ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. దేనితోని? నీటితో. అనగా తన శరీరం, తన గుండెలో నుంచి వచ్చింది చూడండి, నీరు, రక్తము. తన రక్తముతో ఇక్కడ శిష్యుల పాదాలు కడగడం అంటే సర్వలోక పాపాలు కడగడం. ఓకే, సర్వలోకాల పాపాలు ఆయన కడుగుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న నీరు నిజానికి తన రక్తముతో ఆయన మానవాళి పాపాలను కడుగుతూ ఉన్నాడు. అండ్ టచింగ్ ద ఫీట్ అనగా ఆ యొక్క పాదాలు పట్టుకోవడం అంటే ఇంకా పాదాల కింద ఏమైనా ఉంటుందమ్మా? మనిషికి పాదమే లాస్ట్. పాదము కన్నా కింద ఇంకేమి ఉండదు. అలాగే యేసు ప్రభు ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గాడు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. అంటే తన ప్రాణాలు కూడా ఆయన ఇచ్చేశారు. దేవుని యందు ప్రియులారా, తన ప్రాణము విడుస్తూ పాదాలు పట్టుకోవడం అంటే ఆయన చనిపోతున్నాడు. ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. చనిపోతూ యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగినట్లు యేసు ప్రభు సర్వ మానవాళి పాపాలను ఆయన కడుగుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, తర్వాత తుండుగుడ్డతో తుడవను ఆరంభించెను. తుడిచిన తర్వాత ఏం జరిగింది? దేవుని యందు ప్రియులారా, 9వ వచనం, 9 తర్వాత ఆయన లేచెను అని ఉంటుంది కదా. ఒక్క నిమిషం. 12వ వచనం, ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి ఆయన తన స్థానమును కూర్చొని హీ గాట్ అప్ అనగా మరలా అక్కడి నుంచి పైకి వచ్చారు. రక్తముతో సర్వ మానవాళి పాపాలు కడిగిన ప్రభు, తర్వాత మరణించినటువంటి ప్రభు హీ గాట్ అప్ అంటే ఏంటి? ఉత్థానమయ్యాడు. ఆయన 3వ రోజున తిరిగి ఉత్థానమయ్యాడు. దేవుని యందు హీ గాట్ అప్ అనగా ఆ మరణము నుండి ఆయన మృత్యుంజయుడయ్యాడు, పునరుత్థానుడయ్యాడు. అలాగే ఉండిపోయాడా? పునరుత్థానం తర్వాత మళ్ళీ ఏం చేశాడు? వాక్యం ఏం చెప్తుంది చూడండి. అందరి తర్వాత 12వ వచనం, ఆయన వారందరి పాదములను కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి చూడ. తన మరలా అంటే ఏంటి? ఎక్కడో విడిచిపెట్టాడు కదా తన దైవత్వాన్ని. మరలా తన దైవత్వాన్ని, తన మహిమ శరీరాన్ని, తన యొక్క మహిమ పరపబడినటువంటి మానవత్వాన్ని, తన దైవత్వాన్ని ఆయన మరలా అందిపుచ్చుకుంటూ ఆ తర్వాత తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను. ఏం చెప్పారు? ఇప్పుడు నేను మీకు చేసింది మీకు అర్థమైందా అని దేవుడు ప్రభు అంటున్నారు. దేవుని హీ కేమ్ బ్యాక్ టు హిస్ సీట్ అనగా మరలా తండ్రి దేవుని కుడి ప్రక్కన ఆయన కూర్చున్నాడు. ఆ రోజున వాళ్ళకి ఏం అర్థం కాలే.
ఈయనేంటి మా పాదాలు కడుగుతున్నాడటి. ఇందులో ఎంత పరమరహస్యం ఉంది దేవుని యందు ప్రియులారా. ఆయన కుర్చీ నుంచి లేవడం అంటే తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు. ఆయన క్రిందికి వంగాడు అంటే ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన తన నడుమునకు తుండుగొడ్డు కట్టుకున్నాడంటే సేవక రూపము దాల్చాడు. ఆయన బేషన్లో నీరు పోసాడు అంటే తన రక్తముతో లోక మానవాళి పాపములు కడగడానికి నూతన సృష్టిని చేస్తున్నాడు. ఆయన పాదాలు కడుగుతున్నాడంటే తన రక్తముతో మానవుల పాపాలను కడుగుతున్నాడు. శిష్యుల పాదాలు పట్టుకున్నాడంటే ఆయన చనిపోతూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు అంటే ఆయన పునరుత్థానమయ్యాడు. తిరిగి ఆయన కుర్చీలో కూర్చున్నాడంటే ఆయన తండ్రి దేవుని కుడి ప్రక్కన మరలా కూర్చుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనుష్యోవతారం, ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన మోక్షారోహణం, ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చునడం, ఇవన్నీ కూడా ఈ ఒక్క చిన్న కార్యములో శిష్యుల పాదాలు కడగడంలో ప్రభు అయిన యేసు మనకు నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మీకు నేను చేసింది అర్థమైందా? అర్థం కాలేదు. తర్వాత మీకు అర్థమవుతుంది. మరి నీకు నాకు ఇది అర్థమైందా? ఇప్పటికి అర్థం కాలేదా? మనం అయితే మాత్రం మాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా అంటూ మనం ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని యందు ప్రియులారా, అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గొప్పదనాన్ని మహింపరుద్దాం. కడగడం అంటే మన పరమ రహస్యమంతా అందులో దాగి ఉంది. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున నాకు చెప్పినట్లుగా 2 అంశాలు, దివ్య సత్ప్రసాదం, గురుత్వం, ఈ 2 అంశాలను టూకీగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా శుభవార్త 22వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. లూకా శుభవార్త 22వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. 19వ వచనం చదవం. 19వ వచనం కూడా. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దేవుని ఇది నా శరీరము అని ప్రభు చెప్తూ ఉన్నారు. దిస్ ఈజ్ మై బాడీ, దిస్ ఈజ్ నాట్ లైక్ మై బాడీ. ఓకే, దిస్ ఈజ్ మై బ్లడ్, నాట్ లైక్ మై బ్లడ్. ఇది నా రక్తము వంటిది కదా, నా రక్తము. ఇది నా శరీరం వంటిది కదా, ఇది నా శరీరము. దేవుని యందు నేనే సత్యము అని ప్రభు చెప్పారు. ఆయన మాటలో ఒక్కటి కదా పొల్లిపోదు, మనకు తెలిసిన విషయమే. కనుక ఆయన చెప్తున్నాడు, సర్వ సృష్టిని ఒక్క మాటతో చేసిన వాడు చెప్తున్నాడు. లాజరు బయటికి రమ్ము అని పలికిన వాడు చెప్తున్నాడు. తలితాకుమి లెమ్ము అని చెప్పిన వాడు చెప్తున్నాడు, ఇది నా శరీరము. ఏమండి, లాజరు బయటికి రమ్ము అంటే బయటకు వచ్చాడే, అది జరిగినప్పుడు ఇది జరగదా? అది నిజమైతే ఇది ఎలా అబద్ధం అవుతుంది? ప్రభు పలికిన ప్రతీది నిజమైనప్పుడు ఇది మాత్రం అబద్ధమని ఎన్నో ప్రొటెస్టెంట్ సంఘాలు టెస్ట్ వేసుకుని కూర్చున్నాయి. ఇది అబద్ధమైతే అన్నీ అబద్ధమే, ఇది చేయకపోతే ఏమీ చేయలేడు. అవన్నీ నిజమైతే ఇది కూడా నిజమే. కానీ నమ్మగలవా? నువ్వు నమ్మవు. నమ్మితే నువ్వు క్యాథలిక్ చర్చిని అంగీకరించాలి. నమ్మితే నువ్వు కొత్త చర్చ్ అవసరం లేదు నీకు. ఇంకా దేవుని యందు ప్రియులారా, భక్తి కొరక భుక్తి కొరక అర్థం చేసుకోండి. భక్తి కొరకు అయితే ఇది సరిపోతుంది, భుక్తి కొరకు అయితే చాలా సంఘాలు కావాల్సి ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరి, ఇది నా శరీరము. మరి ఇటువంటి దివ్య సత్ప్రసాద ప్రభుని మీరు ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా విశ్వసిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా స్వీకరిస్తున్నారు, ఎంతటి విలువ మీరు ఇస్తున్నారు ఈ దివ్య సత్ప్రసాద ప్రభునికి? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదం ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన ఆత్మ, ఆయన దైవత్వము అందులో నిండుగా ఉన్నది. దేవుని యందు ప్రియులారా, ఎందుకండి దివ్య సత్ప్రసాదము అంటే సదా నీతో ఉండడానికి ఆయన దివ్య సత్ప్రసాదం స్థాపించాడు.
మన ఆత్మలకు జీవాహారంగా ఉండడానికి దివ్య సభ స్థాపించాడు. మనలో ఐక్యం అవ్వడానికి, మనలా మారడానికి, లేదా మనము ఆయనలా మారడానికి ఆయన దివ్య సభ స్థాపించాడు. దేవుని యందు ప్రియులారా, పునీత 2వ జాన్ పాల్ పాప గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు జాన్ పాల్ పాప గారు ఒక కార్డినల్గా ఉన్న రోజుల్లో అనౌన్స్మెంట్ వచ్చింది. పాప గారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎన్నిక జరుగుతుంది. పాప గారి ఎన్నిక జరుగుతుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ జాన్ పాల్ పాప గారుగా అనౌన్స్ చేయబడ్డారు. ఆయన ఎక్కడున్నాడు వెతుకుతున్నారు. ఈయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ కనిపించట్లేదు. ఆ పాప గారి యొక్క ఆఫీసులో ఎక్కడ కనిపించటం లేదు. ఆయన్ని వెతుకుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక మాట అన్నారు, పోప్ ఈజ్ మిస్సింగ్, పాప గారు కనబడుటలేదు అన్నారు. పెద్ద న్యూస్ అయిపోయిందంట. వెతుకుతుంటే ఇతనికి బాగా సన్నిహితుడైన ఒక పాలిష్ ప్రీస్ట్ ఒక గురువు అన్నారంట, ఆయన ఎక్కడా వెతికినా మీకు కనిపించడు, ఒక దగ్గర గ్యారంటీగా కనిపిస్తాడు. ఎక్కడ అంటే దివ్య సత్ప్రసాదము ఉన్నటువంటి ఆ యొక్క ప్రైవేట్ చాపల్లో ఆయన ఉంటాడు, వెళ్ళి వెతకండి అన్నారు. మేము వెళ్ళాము అక్కడ లేడు అంటారు. సరిగ్గా వెతకండి, అందులోనే ఉంటాడు అన్నారట. వెళ్ళి వెతికితే ఆయన ఎక్కడున్నారో తెలుసా? ఇలా కనిపించడు, ఇలా చూస్తే కనిపించడు. ఆయన సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఒక మూలకి, ఆ దేవాలయంలో ఒక మూలకి చెత్త కుప్ప పెడతాం, చీపుర్లు పెడతాం చూడండి, అటువంటి ప్రదేశంకి వెళ్ళి ఒక మూలకు వెళ్ళి సాష్టాంగ ప్రమాణం చేస్తూ ప్రభుని, దివ్య సత్ప్రసాద ప్రభుని ఆయన ఆరాధిస్తూ ఉన్నాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా పాపుగారుగా మీరే ఎన్నికయ్యారు, రండి అని చెప్పి పిలిచారట. ఆయనే స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఆయన ఈ రోజున పునీత 2వ జాన్ పాల్ పాపుగారా మా కొరకు వేడుకొనండి పిలవగలుగుతున్నా. ఎంత విశ్వాసం! పాపుగారైన అతను ఎంత విశ్వాసం ఈ దివ్య సత్ప్రసాదమునందు. దేవుని యందు ప్రియులారా, మరి నీవు నేను, డూ యు బిలీవ్ ఇన్ ద హోలీ యూకరిస్ట్? నిజంగా నీవు నేను దివ్య సత్ప్రసాద ప్రభుని యందు విశ్వాసం ఉంచితే దేనినైనా ఆయన కోసం త్యాగం చేస్తాం. ఏ ఉద్యోగం అడ్డు రాదు, ఏ వ్యాపారం అడ్డు రాదు, ఏ పని పాటలు అడ్డు రావు, ఎటువంటి ఇబ్బందులు అడ్డు రావు. ఆయనను సన్నిధిలో నిలవడానికి, ఆయన సన్నిధి చేరడానికి. ప్రియమైన సహోదరుడా సహోదరి, సో ఫస్ట్ థింగ్, బిలీవ్ ఇన్ ద హోలీ యూకరిస్ట్. దివ్య సత్ప్రసాద ప్రభుని యందు విశ్వాసం ఉంచండి. దివ్య సత్ప్రసాద ప్రభుని యందు విశ్వాసం ఉంచండి. ఈయన గురించే ఒక దర్శనం కూడా ఉంది. డొమినిక్ సావియో వాళ్ళ గురువు డాన్ బాస్కోకు ఒక తరచు కలలు కంటూ ఉండేవాడు. ఆ కళలన్నీ నిజంగా జరిగేవి. ఆయనకు ఒక కళ వచ్చిందంట. ఏంటి ఆ కళ అంటే, ఒక పెద్ద సముద్రం, ఆ సముద్రం మీద భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం, ఒక ప్రక్క భయంకరమైన అలలు, తుఫాను, ఈదురుగాలులు, అక్కడ ఒక పెద్ద పడవ, ఆ పడవ చుట్టూ కూడా శత్రువుల పడవలు. ఒకడు తుపాకీతో కాలుస్తున్నాడు, ఒకడు బాణాలతో కాలుస్తున్నాడు, ఒకడు బాంబులు వేస్తున్నాడు, ఒకడు నిచ్చెన వేసి లోపలికి వస్తున్నారు. ఇలా ఈ యొక్క పడవను పడగొట్టడానికి, నాశనం చేయడానికి చుట్టూ శత్రువుల పడవలు, ఆయుధాలు, మరణాయుధాలు. ఒక ప్రక్కేమో తుఫాను, ఈదురుగాలులు, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎదురవుతుంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక క్యాప్టెన్ వచ్చాడంట. ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే పాపు గారు. ఆ షిప్ ఏంటంటే క్యాథలిక్ చర్చ్ అనే షిప్ను ఎవరు నడిపించి ఒకే ఒక క్యాప్టెన్ వచ్చాడంట. అతని పేరు 2వ జాన్ పాల్ పాపు గారు. ఆయన వచ్చి ఆ పడవను నడుపుతుంటే సముద్రం మధ్యలో 2 స్తంభాలు, 2 పోల్స్ వచ్చాయంట. సముద్రం మధ్యలో 2 పోల్స్ వచ్చాయంట. ఈయన
ఈ యొక్క పడవను నడిపించుకుంటూ వెళ్తూ ఆ రెండు స్తంభాల మధ్య నిల్చోబెట్టాడంట. ఒక స్తంభం మీద దివ్య సత్ప్రసాదము అని రాసి ఉందంట, పెద్ద దివ్య సత్ప్రసాదం బొమ్మ ఉండి. ఇంకో స్తంభం మీద మదర్ మేరీ మరియ తల్లి స్తంభం ఉన్నదంట. ఆ రెండు స్తంభాల మధ్యన ఎప్పుడైతే ఈ యొక్క పడవను పెట్టాడో వీళ్ళందరూ కూడా ఆ స్త్రీ సభను అడ్డుకోలేకపోతున్నారు. దేవుని యందు ప్రియులారా, మీరు స్క్రీన్లో చూడొచ్చు. అదిగో 2వ జాన్ పాల్ పాప గారు. ఒక స్తంభం దివ్య సత్ప్రసాదం అత్యంత ప్రధానమైనది, రెండవది అమ్మ మరియ తల్లి. వీరిద్దరే ఆ స్త్రీ సభ అనే పడవను కాపాడగలుగుతున్నారు. దేవుని యందు ప్రియులారా, అటువంటిది దివ్య సత్ప్రసాదం ఎంత స్త్రీ సభను కాపాడినప్పుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కాపాడలేదా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి? కనుక దివ్య సత్ప్రసాద ప్రభుని యందు అచంచలమైన విశ్వాసమును కలిగి ఉండండి. ఇది మనం నేర్చుకోదగ్గ మొట్టమొదటి జీవిత పాఠం దేవుని యందు ప్రియులారా. రెండవది, అడోర్ ద యూకరిస్టిక్ లార్డ్. ఆ ప్రభుని ఆరాధించండి, ఆ ప్రభుని ఎల్లప్పుడూ ఆరాధించండి. ఐ ఫీల్ సో సాడ్ ఫర్ వన్ రీజన్ ఇన్ దిస్ ప్యారిష్. ఈ విచారంలో చాలా బాధ కలిగించే విషయం ఏంటి తెలుసా? ప్రతి విచారంలో ప్రతి శుక్రవారం దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. మనకైతే మొదటి శుక్రవారమే. నేను ప్రయత్నం చేశాను, అమ్మో 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 అన్నారు. ఎందుకు వీళ్ళు నొప్పులు పడుతున్నా సరే, మొదటి శుక్రవారం ఉంటుంది కదా, కనీసం మొదటి శుక్రవారం నెలకి ఒక్కసారి ఆ ప్రభుని ఆరాధించే భాగ్యం కలుగుతుంది నాకు అని మనలో ఆసక్తి ఉందండి. మొదటి శుక్రవారం నా ప్రభువు నా కొరకు ఎదురు చూస్తుంటారు అన్న ఆలోచన ఉందండి. ఎందుకు లేదు అంటే ఆయన మీద ప్రేమ లేదేమో, ఎందుకు లేదు అంటే ఆయన యందు విశ్వాసం లేదేమో, ఎందుకు లేదు అంటే దివ్య సత్యను నమ్మటం లేదేమో. ప్రియమైన సహోదరుడు, సహోదరి, అడోర్ ద యూకరిస్టిక్ లార్డ్, అడోర్ హిమ్. ఆ ప్రభుని ఆరాధించాలి, ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని ఆరాధించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా. ఇక మూడవది, రిసీవ్ హిమ్ వర్దిలీ. యోగ్యముగా ప్రభుని స్వీకరించండి. ఏంటండి? యోగ్యముగా ప్రభుని స్వీకరించండి, యోగ్యముగా ప్రభుని స్వీకరించండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరికీ కూడా ఈ బైబిల్, దేవుడిచ్చిన బైబిల్ ముఖ్యం కాదు. నీ బైబిల్, నువ్వంటూ ఒక బైబిల్ రాసేసుకుంటావు. బైబిల్లో ఏముంది? తిరుసభ చట్టంలో ఏముంది? నిండు పూజ కనుదువుగాక. నీ చట్టం ఏంటి? నేను ఎప్పుడొస్తే అప్పుడే. నీ చట్టం అది, అది నీ బైబిల్. అది నేను ఎప్పుడొస్తే అప్పుడే. బండబారిన హృదయాలు, కఠిన హృదయాలు, దైవ భయము లేని హృదయాలు, పాపభీతి లేని హృదయాలు, పాప సంకీర్తనం లేకుండా దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నారు. అయోగ్యముగా దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నాం. ఒకసారి రెండుసార్లు బై మిస్టేక్ అదే నీ జీవితం అయిపోతుంది, అదే అలవాటు అయిపోతుంది. పూజలో పరలోక జపం చెప్పినప్పుడు వస్తున్నాడు ఒకడు, దివ్య సత్సంగం వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఎంతో భక్తుడు, ఎంతో భక్తి గల కుటుంబం. ఏంటమ్మా ఇది? దేవుని యందు ప్రియులారా, యోగ్యముగా ప్రభుని స్వీకరించండి. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు ఈ విషయమే మనతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఆలకిద్దాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, అంతరంగమున బాధపడుచు. అందరూ చెప్పండి, అంతరంగమున అంతరంగమున బాధపడుచు, బాధపడుచు. ఓకే, ఎందుకని అంతరంగమున బాధపడుతున్నారు? ఎందుకంటే ఆ 12 మందిలో ఒకడు అయోగ్యంగా ప్రభుని స్వీకరిస్తున్నాడు. ఆ 12 మందిలో ఒకడు నాశనం అయిపోబోతున్నాడు. ఆ 12 మందిలో ఒకరిలో సాతాను వెళ్ళిపోబోతుంది. 21 చదవని, 27 చదవని. ఇప్పుడు 27వ వచనం. ఆ మొక్కను అందుకున్నంతనే, ఆ రొట్టె మొక్కను ముంచి తినిన వెంటనే సైతాను వానిలో ప్రవేశించెను. మొట్టమొదటి దివ్య సత్ప్రసాదం ఎవరు స్వీకరించారు? యూదా ఇస్కరియోతు. ఎవరి చేతుల మీద స్వీకరించాడు? యేసు ప్రభు చేతుల మీదే. ఎవరు అతనిలోనికి వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళలేదమ్మా, సాతానుడు వెళ్ళాడు. జీవము రాలేదమ్మా, మరణం వచ్చింది. దీవెన రాలేదండి,
నాశనం వచ్చింది. ఎందుకంటే వాడు సాతానుడికి తలుపు తెరిచాడు కనుక, యేసయ్యకు తలుపు తెరవలేదు కనుక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సైతం అతనిని కాపాడలేకపోయాడు. ఎందుకంటే యేసు ప్రభుకు తలుపులు మూసేశాడు, పాప భీతికి తలుపులు మూసేశాడు, దైవ భయానికి తలుపులు మూసేశాడు, సాతానుడికి తలుపు తెరిచాడు. ఉన్నారా మనలో నీవు నేను దైవ భయం లేకుండా, పాప భీతి లేకుండా? చెప్తున్నాను, ఒక్క ఆదివారం పూజ మిస్ అయితే మనం పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం. నిండు పూజలో పాలు పంచుకోకపోతే మనం అయోగ్యం అవుతున్నాం. అయినా సరే కఠిన హృదయముతో, బండబారిన హృదయముతో పాప సంగీతం చెయ్యమని నెల రోజులు బట్టి నెత్తి నోరు బోధకం చెప్తుంటే ఇప్పటికి కూడా పాప సంగీతం లేకుండా ఉన్నారు. సుమారు 3 గురువులు 3 వారాలు వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు. సుమారు 10 రోజులు వచ్చి కూర్చున్నారు. 10 రోజులు వచ్చి గురువులు కూర్చున్నారు పాప సంగీతానికి. ప్రపంచంలో ఎక్కడ ఏ గురువు ఇంత అవకాశం ఇవ్వరండి. మరి దాన్ని ఎలా వినియోగించుకున్నావు? ఎంతవరకు వినియోగించుకున్నావు? పాప సంగీతం అంటే తప్పించుకొని పారిపోతున్నావా? అయితే అయోగ్యంగా నువ్వు స్వీకరిస్తున్నావు. అయోగ్యంగా స్వీకరిస్తే సాతానుడు ఎంటర్ అవుతాడు. అయోగ్యంగా స్వీకరిస్తే యోధా ఇస్కరియోతు ఫాలోవర్స్ అయిపోతున్నావు. అయోగ్యంగా స్వీకరిస్తే యేసు ప్రభు దివ్య శరీర రక్తాలకు వ్యతిరేకంగా పాపం కట్టుకున్న వాళ్ళం అవుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 27వ వచనం చూసారా? బటన్ నొక్కితే వచ్చినప్పుడు వచ్చింది ఇలాగా. అలా అయోగ్యంగా ఎవడైనా ప్రభు రొట్టెను తింటే వాడు యేసయ్య శరీర రక్తాలకు వ్యతిరేకంగా పాపం కట్టుకున్నాడు. తర్వాత తీర్పునకు గురి అవుతాం. 29వ వచనం, ఏలైనా త్రాగుచు గుర్తించకపోతే తినుట వలన త్రాగుట వలన తీర్పునకు గురి అగును దేవుని యందు ప్రియులారా. తర్వాత వాక్యంలో ఉంటుంది, చాలామంది రోగులయ్యారు, మరణించారు కూడా దేవుని యందు ప్రియులారా. కనుక వెంటనే మొదటనే ఆత్మ పరిశీలన చేసుకొని, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ చేసుకొని మీరు వెళ్ళాలి. చాలామంది విచిత్రంగా పాప సంగీతం చేస్తారు, మరుసటి రోజు గుడికి రావడం మానేస్తాడు. మరి ఇదేం పాప సంగీతం? దానివల్ల ఏం లాభం? నువ్వు పాప సంగీతం, ప్రభువా నేను నీకు ప్రాముఖ్యతనివ్వలేదు, నా జీవితంలో నీకు చోటు ఇవ్వలేదు అని చెప్పి పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని క్షమాపణ పొంది రేపు మళ్ళీ గుడికి రావు. రేపు ఆదివారం మళ్ళీ గుడికి రావు. నీ రూల్ వేసేసుకున్నావు అన్నమాట, నేను నాకు బుద్ధి పుట్టినప్పుడే గుడికి వెళ్తా. ఆ పాప సంగీతం నీకు ఏ విధంగా లాభం చేకూరుస్తుంది దేవుని యందు ప్రియులారా? కనుక ఈ రోజున మొట్టమొదటిది శిష్యుల పాదాలు కడగడం, ఆ పరమ రహస్యాన్ని ధ్యానించాం. రెండవది మన రక్షణలో మొదటి భాగం దివ్య సత్ప్రసాదం. ఆయనను విశ్వసించండి, ఆయనను ఆరాధించండి, ఆయనను స్వీకరించండి. యేషువా వందనం. యోగ్యముగా స్వీకరించండి, చాలా ముఖ్యం. స్వీకరించండి కాదు, యోగ్యముగా స్వీకరించండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ భాగానికి వెళ్తున్నాం దేవుని యందు ప్రియులారా. గురుత్వ స్థాపన గురించి 2 మాటలు ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకా శుభవార్త 22:19. అప్పుడు యేసు రొట్టెను అందుకొని చెల్లించి వారికి వసగుచు, లాస్ట్లో ఒక లైను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. చెప్పండి అందరూ, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. అందరు గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఎవరు చేయాలి? శిష్యులు, దేవుని యందు ప్రియులారా, అపోస్తులు, దేవుని యందు ప్రియులారా. ద సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ ప్రీస్ట్హుడ్. దేవుని యందు ప్రియులారా, గురుత్వము దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సృష్టికి పూర్వమే, జన్మింపక మునుపే గురువులను ఎన్నుకుంటున్నాడు, మలచుకుంటున్నాడు, పవిత్రపరచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియుల అభిషేకిస్తున్నాడు. మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. గురుత్వం చాలా ఇంపార్టెంట్. మన కథోలిక సాంప్రదాయంలో గురుత్వం లేనిదే దివ్య సప్రసాదం లేదు, దివ్య సప్రసాదం లేనిదే జీవాహారం లేదు, జీవాహారం లేనిదే యేసు ప్రభు లేడు, యేసు ప్రభు లేనిదే మనకు రక్షణ లేదు.
మరి అటువంటి గురువుల పట్ల వాట్ ఈస్ యువర్ రియాక్షన్, వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్? నీ స్పందన, నీ మర్యాద, నీ గౌరవం ఏంటండి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రీస్ట్ ఈజ్ నాట్ హిజ్ ఓన్ అనే ఒక పుస్తకంలో ఫుల్టన్ జెషీన్ అనే ఒక పునీతుడు 56వ పేజీలో ఒక చిన్న సంఘటన ఇలా రాశారు. ఏంటో తెలుసా ఆ సంఘటన? పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ పునీతుని జీవితంలో జరిగిన సంఘటన. ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్లందరికీ కూడా స్థాపకుడు ఆయన. ఓకే, ఆయన గురువుగా అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడిన తర్వాత ఫస్ట్ మాస్కి వెళ్తున్నారు. మొట్టమొదటి దివ్య పూజాబలను సమర్పించడానికి వెళ్తున్నాడు. ఎలాగండి వెళ్తున్నారు? గురువు వచ్చేసండి ప్రదక్షిణలో. అలాగే పెద్ద ప్రజలందరూ ఉన్నారు, పూజ వస్త్రాలు ధరించారు. ప్రదక్షిణలో ఈ యొక్క ఫ్రాన్సిస్ డిసేల్స్ అనే పునీతుడు వెళ్తూ 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 మధ్యలో ఆగిపోయాడంట. మధ్యలో ఆగిపోయాడు. ప్రదక్షిణ అంతా ఆగిపోయి అందరూ ఇతని వైపు చూస్తున్నారు. ఇతనేమో తనలో తాను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అందరూ ఆగిపోయారు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అక్కడ ఎవరో కనిపించట్లేదు ఆయనకి. ఎవరికి? రెండో వ్యక్తి కనిపించడం, ఈయనకు మాత్రం ఎవరో కనిపిస్తున్నారు. ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్విజిబుల్ మ్యాన్ మాట్లాడుతుంటే ఒక సీనియర్ ప్రీస్ట్ వచ్చి, అయ్యా ఎవరితో మాట్లాడుతున్నావు? లేదా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా అంటే ఆ ఫ్రాన్సిస్ డిసేల్స్ ఆ పునీతుడు అంటున్నారు, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ రోజున ఈ మొదటి పూజకి వెళ్తుండగా నాకు ఒక గొప్ప భాగ్యం దొరికింది. ఏంటంటే నా కావలి సన్మనస్కుడు, మై గార్డెన్ ఏంజెల్, నాకు కావలి సన్మనస్కుని చూచే భాగ్యం నాకు దక్కింది. ఓకే, కనిపించారు. ఏదో మాట్లాడినట్టున్నావు? అవును మాట్లాడాను. ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ అని అడిగాడట. అడిగితే ఆ కావలితో చెప్తున్నారట, నువ్వు గురువు అవనంత వరకు నీ ముందు నేను నడిచేవాడిని, నా వెనకాతలు నువ్వు నడిచేవాడివి. ఈరోజు నువ్వు గురువు అయ్యావు కదా, నువ్వు నాకన్నా గొప్పవాడివి దేవుని కృపలో. కనుక నేను పక్కకు జరుగుతాను, నేను నీ వెనకాతలు నడుస్తాను, మీరు ముందు నడవండి అంటూ నా కావలి సన్మనస్కుడు నాతో చెబుతున్నాడు. నా దూత నాకు దారి ఇచ్చి నా వెనక్కి వెళ్ళిపోయాడు. నా మాటలు కాదు దేవుని యందు ప్రియులారా, ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి జీవితంలో ఆ మొట్టమొదట పూజకు వెళుతున్న మార్గములో జరిగిన సంఘటన, ఆయన రాసుకున్న సంఘటన, ఈ యొక్క ఫుల్టన్ జెషీన్ అనే పునీతుడు తన పుస్తకం రాసినటువంటి సంఘటన మీతో చెప్తున్నాను. అంటే దేవదూతలకు తెలుసు గురుత్వం యొక్క భాగ్యం, నీకు నాకు తెలియదు. నువ్వు నేను ఇష్టాసారం మాట్లాడుతుంటాం, ఇష్టాసారం తిడుతుంటాం, ఇష్టాసారం శాపనార్థాలు పెడుతుంటాం, లేనిపోనివన్నీ కూడా పుకార్లు సృష్టిస్తుంటాం. నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఆ చెవి నుంచి నోటికి, నోటి నుంచి చెవికి, చెవి నుంచి నోటికి అంటూ ప్రసారాలు చేస్తున్నాం కదా. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవదూతలు సైతం గౌరవించే, విలువనిచ్చే, దారినిచ్చే భాగ్యం గురుత్వమది. అంత గొప్ప గురుత్వాన్ని యేసు ప్రభు స్థాపించారు. అటువంటి గురుత్వంతో వ్యక్తులు మీ ముందు మీకు సేవ చేస్తున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధతను గుర్తించండి. రెండవ పునీతుడి సంగతి తెలుసా? పునీత్ జాన్ మరియ వియాని అని ఏమంటాడు తెలుసా? ప్రతి గురువుకి గురుత్వం యొక్క విలువ ఏంటో తెలిస్తే ఆనందంతో గుండె పగిలి చచ్చిపోతారట. ఎవడు బతకలేడంట. అంత ఆనందంతో దాని గొప్పతనం కానీ గురువుకి తెలిస్తే ఆనందంతో గుండె పగిలి చచ్చిపోతారు. అందుకనే గురువులకు కూడా తెలియదు దాని విలువ ఏంటో. పరలోకానికి వెళ్ళిన తర్వాతే మాకు కూడా పూర్తిగా అర్థమవుతుంది గురుత్వం ఇంత గొప్పదా, యేసయ్య నాకింత గొప్ప వరాన్ని ఇచ్చాడా, నాకింత భాగ్యం కలిగిందా అని ఆనందంతో ఉంటామంట దేవుని. అక్కడ మరణం లేదు కనుక చచ్చిపోవాలండి గుండాగి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషువా వందనం,
ప్రైజ్ లార్డ్, Praise the Lord. ప్రైజ్ లార్డ్, Praise the Lord. ప్రైజ్ లార్డ్, Praise the Lord. ప్రైజ్ లార్డ్. Praise the Lord. అది గురుత్వం యొక్క గొప్పతనం దేవుని యందు ప్రియులారా. మదర్ తెరేసా జీవితం నుంచి ఒక సంఘటన చెప్తాను. మదర్ తెరేసా రష్యా దేశం ప్రపంచం అంతటా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజుల్లో అన్ని దేశాలు మదర్ తెరేసాను వాళ్ళ దేశాలకు ఆహ్వానించి ఆమెను గౌరవిస్తూ ఆమె సేవలు వారి దేశాల్లో కూడా ప్రారంభించబడుతున్న రోజుల్లో రష్యా నుంచి ఒక ఉత్తరం వచ్చింది. రష్యా నుంచి ఒక ఉత్తరం. రష్యా కమ్యూనిస్ట్ కంట్రీ, మత స్వాతంత్రం లేదు, క్రైస్తవత్వానికి చోటు లేదు. కానీ ఆయన ఉత్తరం రాసి, అమ్మా మదర్ తెరేసా, ప్రపంచమంతటా గొప్ప గొప్ప సేవలు చేస్తున్నావు కదా, మరి నా దేశానికి కూడా వచ్చి నా దేశంలో కూడా నీ సేవలు చెయ్యమ్మా అన్నారట. ఈవిడ తిరిగి ఉత్తరం రాస్తున్నారు ఆయనకి. ఈవిడ రాసిన ఉత్తరం ఏంటి తెలుసా? తప్పనిసరిగా వస్తాను, నేను కూడా మీ దేశం వచ్చి నా సేవలు అందిస్తాను. అయితే నేను రావాలి అంటే నా ప్రభువు కూడా నాతో రావాలి. నా ప్రభువు రావాలి అంటే గురువు రావాలి. గురువు వస్తేనే నా ప్రభు వస్తాడు. గురువు వస్తేనే నాకు పూజ ఉంటుంది. గురువు వస్తేనే నాకు దివ్య సప్రసాదం కలుగుతుంది. గురువు ఉంటేనే నేను ఉండగలను. గురువు లేకపోతే దివ్య పూజాబలి ఉండదు. దివ్య పూజాబలి లేకపోతే దివ్య సప్రసాదం ఉండదు. దివ్య సప్రసాదం లేకపోతే మదర్ తెరేసా ఎందుకు పనికిరాదు. కనుక నా ప్రభుని, నా యొక్క విశ్వాసాన్ని, గురువులను నువ్వు స్వీకరించగలవా అని తిరిగి ఉత్తరం రాసేసరికి అవతరించే మాట లేదంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. వితౌట్ ప్రీస్ట్ నో యూకరిస్ట్, నో యూకరిస్ట్, నో మదర్ తెరేసా. మదర్ తెరేసా ఏమీ చెయ్యలేదు. నేను చేస్తుందల్లా నా గురువులు, వారు సమర్పించే పూజ, వారిచ్చే దివ్య సప్రసాదము, వారి ద్వారా నేను పొందుకునే యేసయ్య ద్వారా మాత్రమే నాకు ఇది సాధ్యమవుతుంది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ లార్డ్, Praise the Lord. 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 ప్రైజ్ లార్డ్. Praise the Lord. దేవుని యందు ప్రియులారా, మరి వై ఆర్ దే సో గ్రేట్? గురువులు ఎందుకు అంత గొప్పవాళ్ళు అని నువ్వు అనుకుంటావేమో. ప్లీజ్ డోంట్ థింక్ గురువులు గొప్ప అని అనుకోకండి. గురుత్వం గొప్పది. గురువులు మళ్ళీ పాపాత్ములే, గురువులు బలహీనులే. మేమందరం కూడా బలహీనులమే. దేవుని యందు ప్రియ, వీఆర్ నాట్ గ్రేట్ బికాస్ ఆఫ్ అవర్ సెల్స్. ఇఫ్ అట్ ఆల్ వీఆర్ గ్రేట్ బికాస్ ఆఫ్ ద వన్ హూ కాల్డ్ అస్. మా గొప్పతనం మాలో ఉండదు. మా గొప్పతనం మమ్మ పిలిచిన వానిలో ఉంటుంది. మమ్మల్ని పిలిచిన వానిలో, మమ్మల్ని ఎన్నుకున్న వానిలో, మమ్మ అభిషేకించిన వానిలో గొప్పతనం ఉంది, మాలో లేదు. దేవుని యందు. ఉదాహరణకి ఒకడు ఒక చిన్న స్కూల్లో పనిచేస్తున్నాడు. ఆడేం గొప్ప కాదు. మరొకడు నేషనల్ స్కూల్లో పనిచేస్తున్నాడు. పెద్ద స్కూల్ అనుకుందాం, ఆడు కొంచెం గొప్పే, అంత పెద్ద యజమాని దగ్గర పనిచేస్తున్నాడు. ఇంకొకడు ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్నాడు. వాడు జీతం ఎక్కువ, వాడు అధికారం ఎక్కువ, వాడు ఇంకా గొప్పవాడు. అవునా కదా? ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ ప్రధాని దగ్గర పనిచేస్తున్నాడు. ఇతని గొప్పతనం ప్రధానిని బట్టి ఉంటుంది కానీ ఇతన్ని బట్టి ఉండదు. ఒకడు అమెరికా ప్రెసిడెంట్ దగ్గర పనిచేస్తున్నాడు, ఇంకా గొప్పవాడు. ఎందుకంటే వాడు ఎవడికి సేవ చేస్తున్నాడో వాడిని బట్టి వాడు గొప్పతనం పెరుగుతుంది. దేవుని యందు ప్రియులారా, వీళ్ళందరూ మనుషులకు సేవ చేస్తున్న వాళ్ళు. మరి మేము గురువులం, మనుషులకు కాదు. ఈ సర్వలోకానికే యజమాని, తండ్రి, సృష్టికర్త ఆ యేసయ్యకు మేము సేవ చేస్తున్నాం. కనుక ఒకవేళ మేము గొప్పవాళ్ళం అయితే అది మమ్మ పిలిచిన, మమ్మ ఎన్నుకున్న, మమ్మ అభిషేకించిన, మేము సేవ చేస్తున్న వ్యక్తిని బట్టి ఎస్ వీఆర్ గ్రేట్, వీఆర్ ప్రివిలేజ్డ్, వీఆర్ మేడ్ హోలీ దో వీఆర్ వీక్. దేవుని యందు ప్రియులారా, మరి మీకు కూడా మేము చాలా గొప్పే. గురుత్వం చాలా గొప్పది. ఎందుకో తెలుసా? జ్ఞాన స్నానము ద్వారా సాతాను బిడ్డగా ఉన్న నిన్ను దేవుని బిడ్డగా మారుస్తున్నాం. పాప సంకీర్తనం ద్వారా బరువుతో, దుఃఖముతో, శాపముతో, మరణముతో ఉన్న నీకు విముక్తిని కలుగజేస్తున్నాం. పాప క్షమాపణ అందిస్తున్నాం. పరలోకానికి నీకు ద్వారాలు తెరుస్తున్నాం. దివ్య సత్ప్రసాదము ద్వారా నీ శరీరానికి భోజనం, నువ్వు తినే రొట్టి, నీ ఆత్మకు భోజనం, నువ్వు నా చేతుల ద్వారా స్వీకరిస్తున్న దివ్య సత్ప్రసాదం. దేవుని యందు ప్రియులారా, పెళ్లి లేకుండా జీవిస్తే అది విచ్చలవిడి జీవితం, అది వ్యభిచార జీవితం. కానీ
గురువు చేతుల మీదుగా ఒక కుటుంబముగా, భార్యగా, భర్తగా, అన్యోన్యమైన ప్రేమ బంధముగా మీరు మారుతుండగా దేవుని యందు ప్రియుల పవిత్రమైన కుటుంబ జీవితంలో నేను స్థాపిస్తున్నాం జ్ఞాన వివాహం ద్వారా. అరే నువ్వు చస్తే నీకు సమాధి చేసి నీ సమాధి మీద మొట్టమొదట మట్టి జల్లేవాడు ఎవరు? మీ అమ్మ నాన్న కూడా కాదు, నీ బిడ్డలు కూడా కాదు. నువ్వు చనిపోతే ఫాదర్ గారండి మొదటి మురి మీరు వేయండి మట్టి, తర్వాత మేము వేస్తాం. అవునా కదా? అవునా కదా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా బహుశా మీ అమ్మ నాన్న మీ చూడ మర్చిపోతే మేము మాత్రం మరణించిన సకల మృతుల కొరకు మేము ప్రార్థిస్తూనే ఉంటాం బ్రతికున్నంత కాలం, గురుత్వం ఉన్నంత కాలం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ తల్లిదండ్రులకు మీ మీద ఉన్న ప్రేమ కన్నా మాకు మీ మీద ఉన్న ప్రేమ గొప్పది. ఫ్రమ్ హూమ్ టు ద టూమ్. అరే నువ్వు పుట్టక మునిపే మీ అమ్మ నాన్న వచ్చి ఏమన్నారు తెలుసా? ఫాదర్ గారండి మాకు పిల్లలు పుట్టేలా ప్రార్థన చేయండి. నువ్వు పుట్టాలని పూజ చేసిన గురువులు నువ్వు కడుపులో ఉన్నప్పుడే, ఫాదర్ గారండి నేను గర్భం దాల్చాను, నా కడుపులో బిడ్డ ఉన్నాడు, నా బిడ్డ క్షేమంగా ఈ లోకంలోకి రావాలని ప్రార్థన చేయండి. నువ్వు పుట్టక ముందు నుంచి నీ కోసం ప్రార్థన చేస్తున్న వారు గురువులు. మే నాట్ బి ఫాదర్ మనోజ్, బట్ దేర్ ఈస్ సమ్ ఫాదర్ ఈజ్ దేర్, సమ్ ప్రీస్ట్ ఈజ్ దేర్. పుట్టినప్పటి నుంచి జ్ఞానస్నానం సమయంలో ప్రార్థన, జ్ఞానస్నానం ద్వారా నేను దేవునికి స్వీకరించాం. మొట్టమొదట అన్నప్రాశానం, పాలు తాగి ఆపితే అన్నం ముద్ద గురువు చేతుల మీదుగా, అక్షరాభ్యాసం గురువు చేతుల మీదుగా, దివ్య సత్ప్రసాదం గురువు చేతుల మీదుగా, భద్రమైన అభ్యంగం గురువు చేతుల మీదుగా, ఒక ఇల్లు కట్టుకుంటే గురువు చేతుల మీదుగా, ఒక ఉద్యోగానికి వెళ్తే, పరీక్షకి వెళ్తే హాల్ టికెట్ పట్టుకుని వస్తున్నారు. హాల్ టికెట్. మరి గురువుకి సంబంధం లేదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఇలా ఫ్రమ్ ఊమ్ టు ద టూమ్, ఫ్రమ్ బర్త్ టు ద డెత్, ఫ్రమ్ ద క్రేడల్ టు ద కాఫిన్, పుట్టుక నుంచి చావు వరకు, తల్లి గర్భంలో పడినప్పటి నుంచి భూగర్భంలోకి వెళ్ళిపోయేంత వరకు, ఉయ్యాలలో వేసినప్పటి నుంచి సమాధి పెట్టెలో పెట్టేంత వరకు గురువులు మీతో ఉంటూ మీకోసం ప్రార్థిస్తూ మీతో పాటు నడుస్తున్నారు దేవుని యందు ప్రియులారా. మరి ఎవరండి గురువులు అంటే దేవుని 2 వాక్యాలు చెప్పి ముగించుకుందాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం మరియు 24వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20-24 వచనాలు. మరియు ప్రభు అహరోనుతో అంటున్నారు, మరియు మీకు ఏ భూమియు భుక్తము లభింపదు. నీకు భూమి ఉండదు, నీకు వ్యాపారం ఉండదు, నీకు ఉద్యోగం ఉండదు. ఇజ్రాయేలు భూమిలో నీకు భాగము లేదు. నీ భుక్తమును నీ భాగమును నేనే అనుకొనుడు. చెప్పండి అందరూ, నీ భుక్తమును నీ భాగమును నేనే. మళ్ళా నీ భుక్తమును నీ భాగమును నేనే. దేవుడే వాట్ ఎవర్ ఈస్ కమింగ్ హియర్, పొలములో పండింది నీ సొత్తు, బలిపీఠము చెంతకు వస్తుంది. గురువులు దాని మీద బతకాలి దేవుని యందు ప్రియులారా. 18-24 వచనం చదువుకుందాం, నా తర్వాత చెప్పండి. ఇశ్రాయేలీయులు నాకు అర్పించు దశమ భాగము లేవీయుల వశమగును, కనుక వారికి వారసత్వమేమియు లేకుండా చేసి తిని. ఇశ్రాయేలీయులు నాకు అర్పించు దశమ భాగము లేవీయుల వశమగును. దేవుని యందు ప్రియులారా, మీరిచ్చేది దాంతోనే గురువులు బతుకుతున్నారు. ఎందుకంటే దేవుడికి ఇచ్చేది గురువుల సొంతం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే గురువుల ఆస్తిపత్రులు లెక్కేసుకొని కూర్చుంటాం. ఓకే, యేసు ప్రభు దగ్గర 11 మంది వారి కళ్ళు యేసు ప్రభు మీద ఉంటే ఒక్కడ కళ్ళు ఎక్కడున్నాయి? డబ్బుల సంచి మీద ఉంది. మనలో చాలామంది గుడికి వచ్చి దివ్య సత్ప్రసాద ప్రభుని వైపు చూస్తుంటే ఇంకొకరు కానుకలు పెట్టి వైపు చూస్తుంటారు. అవునా? యోధా ఇస్కారియోతు మాత్రమే అటువైపు చూస్తుంటాడు. అలాగనే మేము ఇష్టాసారం బతకడం లేదు, ప్రతిదానికి లెక్క ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే దేవుని యందు. అది మీ అనవసరం, అది మీకు అనవసరం. దేవుని యందు ప్రియులారా,
ఈ యొక్క విషయాన్ని గుర్తిస్తూ మరి గురువుల పట్ల శ్రద్ధను కలిగి భక్తిని కలిగి వారిని స్వీకరిస్తూ వారిని ఆదరిస్తూ వారి సేవలు స్వీకరిస్తూ రక్షణ మార్గం నడవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఈ రోజున 3 అంశాలు ధ్యానించాం. పాదాలు కడగడం, దివ్య సత్ప్రసాదం, గురుత్వం. పాదాలు కడగడం, ఆ పరమ రహస్యం మొత్తం ధ్యానం చేస్తాం. ప్రభుని రావడం, ప్రభు సేవ చేయడం, ప్రభు మరి ఇవన్నీ కూడా. దివ్య సత్ప్రసాదం 3 అంశాలు. ఆయన్ను విశ్వసించండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన స్వీకరించండి. గురుత్వంలో 2 విషయాలు మనం ధ్యానించాం. ఆయన పుట్టుక నుంచి చావు వరకు నీతో ఉంటారు. అయితే ఆయన గొప్పతనం ఆయన వల్ల ఉండదు, ఆయన్ని పిలిచిన దేవుని వల్ల నాకు గొప్పతనం వస్తుంది. కనుక వారిని ప్రేమిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం, వారికి తోడుగా నిలుద్దాం. దేవుని యందు ప్రియులారా, పేతురు గారు అంటారు, నీ గురించి మా అమ్మను వదిలేసుకున్నాను, మా నాన్న వదిలేసుకున్నాను, మా అన్నదమ్ములు వదిలేసుకున్నాను, మరి మాకేంటయ్యా అంటే, నా గురించి ఎవడైతే తల్లిని, తండ్రిని, అన్నను, సహోదరుని విడిచిపెట్టారో వారికి ఈ లోకంలో అనేక మంది తల్లులు, తండ్రులు, బంధువులు, సోదరులు ఉంటారా? మీరుంటారా? గురువులకు మీరే తల్లిగా, తండ్రిగా, సోదరుడిగా, స్నేహితుడిగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, గురువుల పట్ల తప్పుడు దృష్టితో చూసి శాపం పాలు కావద్దు. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.